ఇరాన్ మన మిత్ర దేశం, మనకి సరఫరాలని ఆపేసింది అనేటువంటి వాతావరణం వస్తే 14 రోజుల పాటు మాట్లాడలేదంటే డొనాల్డ్ ట్రంప్ గారు అప్పుడు 14 రోజులు అనుమతి ఇవ్వలేదన్నమాట మాట్లాడటానికి. ఇదెక్కడ ఆత్మాభిమానం, ఇదెక్కడ దేశభక్తి, ఇదెక్కడ ధర్మం కోసం, దేశం కోసం. ఫోనే ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన విషయాలన్నీ పత్రికల్లో చూసాం. మరి డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడిన విషయాలు ఎక్కడైనా ఉన్నాయా? పత్రికల్లో వచ్చినాయా? యుద్ధాన్ని ఆపమని కానీ, లేకపోతే గల్ఫ్ లో ఉన్నటువంటి మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అయ్యా ట్రంప్ గారు వాంఛన్ ధర కాల్మోక్తా 4 రోజులు ఆపని చెప్పేసి చెప్పినట్టుగా ఏమన్నా వచ్చిందా? ఎక్కడా రాలేదు. ఈ భాష చూడండి, సిగ్గున్నాడు, బుద్ధిన్నాడు ఎవడన్నాడు? ఈయన అదే మోడీ అనమని చెప్తూ ఎప్పుడైనా బుద్ధిన్నాడు తన దేశ ప్రధానిని కాల్మొక్తాను అనమని అన్నాడు. ఆడు దేశద్రోహి అయితే తప్ప అన్నాడు ఆ మాట. దేశద్రోహి అయితే తప్ప దేశ ప్రధానిని కాల్మొక్తాడు అని మాట్లాడాడు. ఎంత దేశద్రోహి తప్పది, నీచం, మామూలు తప్పు కాదు, నీచాతి నీచం, నీచాతి నీచం. బాంఛన్ ధర కాల్మొక్తా అని ప్రధాని అన్పార్లమెంట్ కాదట. బాంఛన్ ధర కాల్మొక్తా అనేది అన్పార్లమెంట్ కాదట. నీకు తెలియకపోతే కాదు, నీకు అలవాటు ఉండొచ్చట, అది నీకు అలవాటు ఉండొచ్చు, భారతీయులకు లేదది. నువ్వు అంటున్నట్టు బాంఛన్ ధర కాల్మొక్తా అని నీ అలవాటు కావచ్చు అది అని మేము అన్నాం. ఏ భారతీయుడు అన్నాడు, ఏ భారతీయుడు అన్నాడు, బుద్ధుడు మరి ఏదైనా మరి దేశ ప్రధాని బాధ్యత కాదండి, రాసు కాదు. దేశ ప్రధానిని తనమని చెప్పడం రాసుకుంటే వేరే సార్, రాసుకుని కాదు, ఇటువంటి వచ్చినప్పుడు వెంబడి చెప్తాను సమాధానం. మరి దేశ ప్రధాని తాంపులు బాంఛన్ ధర కాల్మొక్తా అనవేందండి? ఇది కూడా కామెడీనే. దేశం కోసం, ధర్మం కోసం చేయాలి. మరి ఏం చేస్తారు? మరి మీరు చైనా పక్కన చైనా కాల్మొక్తలేమో, చైనా మా అధ్యక్షుడికి అంటారేమో. మేము ఎవరు కాల్మొక్కం, భారతీయుల స్వాభిమానం ఉన్నోళ్ళం, ఎవరి కాలు మొక్కం. మీకు అలవాటు కావచ్చు, మేము ఎవరి కాలు మొక్కం. ఎవరికి అలవాటు తెలుసు. అదే అలవాటు ఉంటేనే వస్తాయి నోటికల్ మాటలు, అలవాటు ఉంటేనే వస్తాయి నోటికల్ మాటలు. ఆ మాట క్షమాపణ చెప్పాలి. దేశ ప్రధానిని వేరే దేశ అధ్యక్షుడి కాలు క్షమాపణ చెప్పాలి. కామెడీ కూడా అనకూడదు, అది కామెడీ కూడా అనకూడదు, కామెడీ కూడా అనకూడదు. ప్రజలకు ప్రధానమంత్రి ఇన్ని ఇబ్బందులు పెట్టినందుకు దేశ ప్రజలకు ప్రధాని దేశం మంచిగా అద్భుతంగా ఉంది, దేశం మంచిగా ఉంది. విపత్కర పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు లేకుండా ఎప్పుడు ఉంటాయి? మాట్లాడింది లేదే. చెప్పండి క్షమాపణ, ప్రధాని క్షమాపణ చెప్పండి. ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళు. నువ్వు పెద్ద మనిషి, నువ్వు అసలు పెద్ద మనిషివి. వేరే అంత పెద్ద మనిషి నేను అందే పెద్ద మనిషి అంతే ఇబ్బంది. ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్న మాటకు దీని అర్థం చెప్తా. ఎందుకంటే దేశ ప్రజలకు ఇబ్బంది అవుతున్నది, ఫారెన్ లో కూడా గల్ఫ్ దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు. సో యుద్ధం ఇలా కొనసాగితే చాలా మంది ప్రాణాలు పోతే, ఇక్కడ కూడా ఆర్థిక సంక్షోభం, అదే విధంగా ఆయిల్ సంక్షోభం వచ్చే పరిస్థితి. యుద్ధాన్ని ఎందుకు ఆపరు? ఎందుకు బతిమలాడు? కాల్ముక్త బాధ్యత తప్పేమున్నది? అది పద్ధతే కాదు. ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళకు అది కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరికి అలవాటు ఉంటే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. అనకు బాంఛన్ ధర కాల్మొక్తా అని ప్రధాని లెవెల్లో మాట్లాడిపోయిన తప్పది. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎవరి కాలనే మొక్కాలే, తప్పు లేదల్లా. ఏ దేశ ప్రధాని కూడా కాలు మొక్కకూడదట, అనకూడదు, అనకూడదు. మీకు కేసీఆర్ గిట్లా అన్నడేమో కాలు మొక్తా అని, వాళ్ళు నేను బాధ్యతని కేసీఆర్ అని అన్నడేమో. నేను కూడా కేసీఆర్ అనొద్దంట, కేసీఆర్ కూడా అనొద్దంట, నేను కేసీఆర్ కూడా మాట్లాడొద్దంట నేను. మరి
చర్చ ముందుకు నడపండి. రైట్ రైట్ ప్లీజ్, ఎందుకంటే మీరు మధ్యలో మాట్లాడితే సరే ఆ పదాలు రావడం తప్పు. అంటే ఇప్పుడు దానికి మీరు చెప్పండి మీ అది ఎంటర్టైన్ చేసేదే కావాలి. చెప్పేది మాట మరి అనంతది దాన్ని విత్డ్రా చేసుకుంటే ఇంతకుముందు నా పేరు అయిపోతుందా? ఈ ఒక్క వాడితోటి మొత్తం అంతా నడిపిద్దాం కాదండి, ఆయన అనవసరంగా రెచ్చగొడుతుండు. మీరు మాట్లాడండి, దానికి నేను చెప్పిన మాట్లాడండి. రైట్ మాట్లాడినప్పుడు కోటేశ్వరరావు గారి మాటలకి చాలా అవసరం, మాట్లాడండి. మొత్తం కూడా అయిపోలేదు. కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. రైట్ రైట్ సార్, చెప్పండి, కన్క్లూడ్ చేయండి సార్. ఈ దేశానికి యుద్ధం తెచ్చినటువంటి ఇబ్బందుల నుంచి ఎవరైనా గాని బాధ్యత కలిగినటువంటి వాళ్ళు రైట్ ముందు ఇబ్బందుల గురించి జనంతో మాట్లాడాలి. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడారంట. ఏం మాట్లాడారు ఎవరికి తెలుసు? ఏం మాట్లాడారు? రైట్ బయట బహిరంగంగా టీవీలో మాట్లాడారా? పార్లమెంట్ లో మాట్లాడారా? అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారా? బహిరంగంగా ఏం మాట్లాడారు అనేది లెక్క తప్ప మంత్రివర్గంలో ఏం మాట్లాడారో లేదో. నాకు కావాల్సింది గ్యాస్ కావాలా, అది ఈ దేశానికి ఇబ్బందులు తగాల, లేదా గల్ఫ్ లో ఉన్నటువంటి 1 కోటి మంది ఎవరన్నా జనం వస్తానంటే ఫ్రీగా వచ్చేట్టు ఏర్పాటు చేయాలా? అవేమీ చేయకుండా అక్కడెక్కడో మాట్లాడారుగా, ఇక్కడెక్కడో మాట్లాడారుగా, గోడ పక్కన సందుల్లో గొంతుల్లో. ఇది కాదు మాట్లాడాల్సింది. పార్లమెంట్ లో మాట్లాడారా లేదా? అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారా లేదా? కనీసం దూరదర్శన్ రేడియోలో అయినా మాట్లాడారా లేదా? ఇవేమీ చేయకుండా అడ్డగోలుగా సమర్థించుకుంటా ఉంటే నేను మళ్ళా చెప్తున్నా, దేశం కోసం ధర్మం కోసం ఏమైనా చేయాలి అవసరం అయితే. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నారండి. అవును, చరిత్ర ఉంది కదా మనకి, పురాణాలు ఉన్నాయి కదా. ఏ వసుదేవుడి కంటే గొప్ప వీళ్ళు? అంతే కదా. రైట్ సరే, అంటే దేశ ప్రయోజనాల కోసం మనం, నేను అదే చెప్తున్నా, దేశ ప్రయోజనాల కోసం, దేశం కోసం, ధర్మం. నేను ఒక సామెత ఒక లోకంలో ఉన్నటువంటి దాన్ని నేను వాడాను అంతే తప్ప మోడీ గారు వాళ్ళు మాకు ఒక ఆపాదిస్తూ మనం వాడలేదు. ఇవాళ ఉన్నటువంటి తీవ్రత దృష్ట్యా దేశం కోసం ధర్మం కోసం అలా ఆ విధంగా చెయ్యాలి. రైట్ రైట్ బతిమలాడుకోవాలి అవసరం అయితే. మనకి జుట్టు పట్టుకోవడం చేత కాదు, జుట్టు పట్టుకోవడం చేత కాదు, నోరు విప్పి విమర్శించడం చేత కాదు మనకి. రైట్ రైట్ సార్, రైట్. ఇక రామ్మూర్తి గారు ఫైనల్గా చెప్పండి. ఇక ఫైనల్గా అందరిని అడిగి తీసుకుంటాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గ్యాస్ కొరత లేదు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పారు. సో నిజంగానే దాన్ని మరి ఏ